ఈ వేసవి కాలంలో ఈ ఎండ తీవ్రతలో డీహైడ్రేషన్ ప్రాబ్లంతో ఉన్న పరిస్థితులలో దాని గురించి మనం ఏ రీతిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని మన బేతిల్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ అమ్మగారు డాక్టర్ ఎస్తేర్ ఆనందాక్షం గారు కొన్ని సూచనలు ఇవ్వాల్సిందిగా మనవి చేయించున్నాను. డాక్టర్ ఎస్తేర్ ఆనందాక్షం గారు. ఈ సమయం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి మీ అందరికి వందనాలు చెల్లిస్తున్నానండి. వాక్యంలో ఉన్నట్టు నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులదు. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. నిజం, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని మొన్న ఒక బైబిల్ స్టడీలో ఒకరు డాక్టర్ రామచంద్రన్ గారిని అడిగారు, పాములు కరిచినా ఏం చెయ్యవు అని ఉంది కదా వాక్యంలో. అంటే నిజమేనండి, దేవుడు చెప్పాడు, కానీ అట్లని నువ్వు పోయి పాముల నోట్లో చేయి పెట్టబాకు అని చెప్పారు. కాబట్టి ఎండలో దేవుడు మనల్ని కాచే దేవుడు, కానీ మనం కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలా. నాకు తెలిసిన మటుకు నేను కొన్ని మీతో పంచుకుంటాను. మా క్లాస్ వాట్సాప్లో మా క్లాస్మేట్ ఒకరు పంపించారు, ఇవి మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. హీట్ స్ట్రెస్, ఈ వేడి వలన మనకి స్ట్రెస్ ఎందుకు వస్తుంది, యాక్చువల్లీ అది ఏంటి, అది ఏ విధంగా మనల్ని అఫెక్ట్ చేస్తుంది అనేది మనం చూసినట్లయితే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, బయట నుంచి ఏమి ఫ్యాక్టర్స్ మనకి కష్టం కలిగిస్తాయి అంటే మన ఎయిర్ మూవ్మెంట్, మనం చుట్టూ తిరిగే గాలి, దాని ఉష్ణోగ్రత ఎంత ఉంది అనేది. తర్వాత మనం వేసుకునే బట్టలు, కొంతమంది ఈ సమ్మర్లో డార్క్ క్లోత్స్ ఎస్పెషలీ బ్లాక్ వేసుకుంటే ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి ఎండాకాలంలో మనం అది వేసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత ఎంతవరకు కాటన్ బట్టలు వేసుకుంటే కాటన్లో మనకి గాలి ప్రసరించడానికి ఉంటుంది. అదే సిల్క్ బట్టల్లో లేదు నైలాన్ బట్టలు అయితే గాలి మనకు లోపలికి ప్రసరించడానికి ఉండదండి. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. రేడియంట్ హీట్, ఇప్పుడు మనకు ఒకవేళ మన బల్బ్స్ ఉంటాయి ఇంట్లో, ఆ బల్బ్స్ చాలా వేడి, అటువంటి బల్బ్స్ కాకుండా మనం ఎల్ఈడి బల్బ్ పెట్టుకున్నట్లయితే కొంతవరకు హీట్ మనకి తగ్గుతుంది. మనం కిచెన్లో ఉన్నప్పుడు మనకు తెలుసు కదా లేడీస్, ఆ వేడి మనకు కూడా తెలుస్తుంటుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. తర్వాత ఈ వేడి వల్ల మనకేం జరుగుతుందంటే కొంతమందికి ప్రిక్లీ హీట్, చెమట గుల్లలు వస్తాయి. మరి అందరికీ రాకపోవచ్చు, నాకైతే వచ్చాయి చిన్నప్పుడు. చెమట గుల్లలు వస్తాయి. తర్వాత మసల్ క్రాంప్స్, కండరాలు బిగుసుకుంటాయి. కొన్నిసార్లు రాత్రుల్లో కూడా మనకి కాఫ్ మజిల్స్ పిక్కలు పట్టుకున్నట్టు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కువ నీరు తాగితే మంచిది. తర్వాత ఎగ్జాషన్, వీ ఫీల్ వెరీ వీక్, మనకేం శక్తి లేనట్టు అయిపోతుంది. అప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. సింకోప్, కొంతమంది పడిపోతారు ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక, అంతవరకు తెచ్చుకోకూడదు మనం. కాబట్టి హీట్ స్ట్రోక్ వస్తే మరి చాలా భయంకరమైన పరిస్థితి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా. ఒక దినంలో మామూలుగా అట్లీస్ట్ కనీసం 4 లీటర్స్ అన్న నీళ్ళు మనం తాగగలిగితే మంచిది. కానీ మనకు దాహం వేసినప్పుడు తాగదామని అనుకుంటే అప్పటికే మన బాడీలో 10% నీరు పోయి ఉంటుంది. కాబట్టి ఎండాకాలంలో మనకు దాహం వేసినా వేయకపోయినా మనం నీరు తాగడం మంచిది. మనకు చెమట వస్తుంది, ఆ చెమట మన బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి దేవుడిచ్చిన కృప. కాబట్టి మనం కూడా మన బాడీని గురించి జాగ్రత్త తీసుకోవాలా. మన బాడీ మనకి ఇండికేషన్స్ ఇస్తుంది. ఎట్లా అంటే మనకి ఒకలాగా మన బాడీ అంతా మాయిస్ట్గా ఉన్నట్టు, తర్వాత చల్లగా ఉన్నట్టు, పేల్గా ఉన్నట్టు స్కిన్ అనిపిస్తుంది. తర్వాత కొన్నిసార్లు నాసియా అంటే వాంతికి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. టయర్డ్నెస్, బలహీనత అనిపిస్తుంది. తర్వాత కొన్నిసార్లు మసిల్స్ ట్విచ్చింగ్, సామాన్యంగా కన్ను దగ్గర కొంతమందికి ట్విచ్ అవుతుంది, కానీ అదేం చేయదు మనల్ని. కానీ వేరే పెద్ద మసిల్స్ మనకి ట్విచ్ అయితే అది కూడా మంచిది కాదు.
పెయిన్ఫుల్ మసల్ క్రాంప్స్, కంట్రోల్ పట్టుకుపోతాయి, నొప్పి వస్తుంది. అటువంటిది కూడా ఉండకుండా, అటువంటిది జరగకుండా మనం చూసుకోవాలంటే మనం నీరు మంచిగా తాగాల. తర్వాత హీట్ ఎగ్జాషన్, అంటే బాడీ ఈజ్ టెల్లింగ్ అస్ యు ఆర్ లూజింగ్ ద బ్యాటిల్ అని మనకి బాడీ చెప్తుంది అనమాట. కాబట్టి ఆ హీట్, హెవీ స్వెట్టింగ్, తర్వాత వీకెండ్ ఫెటిగ్నెస్, హెడేక్, డిజీనెస్, నాసియా, తర్వాత ర్యాపిడ్ బ్రీదింగ్, ర్యాపిడ్ పల్స్, ఇంటెన్స్ థర్స్ట్, ఈ వామిటింగ్, ఇవన్నీ ఇట్లా రాకముందే మనం జాగ్రత్త తీసుకుంటే మంచిదండి. తర్వాత హీట్ స్ట్రోక్ అయితే దట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. మన ఎండ వేడిమికి తట్టుకో, ఎస్పెషలీ పెద్ద వయసులో ఈ చాలా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్లీ నేను 15.5 సంవత్సరాలు అప్పుడు ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయాయంటే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మా క్లాస్లో ఒక 10 మంది మాత్రం మా ఏజ్, మిగతా వాళ్ళందరూ మాకంటే పెద్దవాళ్ళు. కానీ జాగ్రత్తగా ఉండాలి. ఒక వయసు వచ్చిన తర్వాత మనం జాగ్రత్త తీసుకోవడం మంచిది. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డిహైడ్రేషన్. పాస్టర్ గారు కూడా అన్నారు కదా, మన శరీరంలో ఉండే నీరు తగ్గిపోద్ది అన్నమాట, ఎక్కువ చెమట వచ్చేస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం ఇప్పుడు కొత్త ప్లేస్కి పోతే వీ హ్యావ్ టు గెట్ అక్లమటైజ్డ్, ఆ వాతావరణానికి అలవాటు పడాల, లేకపోతే కష్టం. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో ఉండి 4 సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వెదర్కి అడ్జస్ట్ కావడం కొంచెం, అప్పుడు నేను అనుకున్నాను మిషనరీస్ వాళ్ళు ఎంత సాక్రిఫైస్ చేయకపోతే, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అంతా కంప్లీట్లీ డిఫరెంట్, కానీ వాళ్ళు వచ్చి మన దేశంలో ఉన్నారంటే ఎంత సాక్రిఫైస్ చేసి ఉంటారని దేవుని నిజంగా నేను స్తుతించాను. తర్వాత నిద్ర లేని వల్ల కూడా ప్రాబ్లం వస్తుంది. తర్వాత టీ, కాఫీ, ఆల్కహాల్ కన్సెప్షన్ ఉంటే కూడా మనకు యూరిన్ ఎక్కువ పోద్ది అనమాట. అందుకే ఇప్పుడు ఎక్కడన్నా మనం పోయేటప్పుడు దారిలో దాహం వేస్తే టీ తాగకూడదండి. టీ వల్ల యూరిన్ ఎక్కువైపోతుంది, కాబట్టి టీ తాగకూడదు. అదే నార్త్ ఇండియాలో అయితే కులు మనాలి టైం లిచ్చి ఫ్రూట్ అని ఉంటుంది, అదైతే మంచి, దాంట్లో మనకి రసం లాగా వస్తుంది కాబట్టి మనకు నోట్లో అది ఉంటుంది. ఏది ఎట్లయినా మనము జాగ్రత్తగా ఉండాలి. కొన్ని డ్రగ్స్ వల్ల కూడా, ఇప్పుడు బీపీ కొరకు ట్యాబ్లెట్స్ ఇస్తారు, దాంట్లో డయూరిటిక్ కూడా ఉంటుంది. ఇంత హెవీ సమ్మర్లో మీ డాక్టర్ గారు చెప్పిన సలహాను బట్టి ఫాలో చేయాలండి. సో మనం ఏ విధంగా ప్రివెంట్ చేయగలం దీన్ని అంటే, ఎక్కువ నీళ్లు తాగాల, మనకు దాహం వేసినా లేకపోయినా నీళ్లు తాగాల. తర్వాత కొన్నిసార్లు చల్ల నీళ్ళు తాగుతాం, అంత చల్ల నీళ్ళు తాగని అవసరం లేదు. మనం మామూలు నీళ్ళలో చల్ల నీళ్ళు కలుపుకొని తాగితే బెటరు. తర్వాత మనం మామూలు నీళ్ళలో చల్ల నీళ్ళు కలిపేటప్పుడు కొన్నిసార్లు ముందు చల్ల నీళ్ళు పోసి తర్వాత మామూలు నీళ్ళు పోస్తాం. యాక్చువల్లీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి మా నాన్నగారికి మా అమ్మ బిజీగా ఉండి కొంచెం నాన్నకి నీళ్ళు కలిపి అమ్మ బాత్రూంలో అని అన్నారు. సో నేను వెళ్ళి ముందు చల్ల నీళ్ళు పోసి దాంట్లో వేడి నీళ్ళు పోస్తున్నా. మా నాన్నగారు అప్పుడే వచ్చారు. ఏందమ్మా చేస్తున్నా అంటే నీళ్ళు కలుపుతున్నా అని చెప్పాను మా నాన్నకి. అప్పుడు చెప్పారు, కాదమ్మా వేడి నీళ్ళు తేలిక, చల్లనీళ్ళు బరువు, కాబట్టి ముందు వేడి నీళ్ళు పోసి దాంట్లో చల్లనీళ్ళు పోయాలి, అప్పుడు కలుస్తాయి అని చెప్పాడు. మొన్న మా బాబు ఒక ఫ్రెండ్ని తీసుకొచ్చాడు ఇంటికి, ఆ బాబు కలుపుతుంటే నేను అదే చెప్పాను ఆయనకి, బాబు చిన్నప్పుడు మా నాన్నగారు ఇట్లా చెప్పారు నాకు, ముందు మనం వేడి నీళ్ళుగా ఉప్పేసి తర్వాత చల్లనీళ్ళు పోసుకుంటే అప్పుడు అవి కలుస్తాయి మంచిగా అని చెప్పాను అనమాట. కాబట్టి మరీ చల్లనీళ్ళు తాగని అవసరం లేదండి. తర్వాత మనం ఒక చెక్కింగ్ మన బాడీలో మనం చెక్ చేసుకోగలిగింది ఏంటంటే మన యూరిన్ కలర్ ఎక్కువగా ఉందంటే వీ నీడ్ టు డ్రింక్ మోర్ వాటర్. నీళ్లు మనం ఎక్కువ తాగాల అనేది మనకి తెలియాలి. చిన్నపిల్లలకైతే కొన్నిసార్లు నీళ్లు సరిగా తాగక వాళ్ళకి వేడేయి మంట ఉంటుంది, కానీ అటువంటి పరిస్థితి మనం తేగకూడదు. తర్వాత ఎండకు కొంతమంది ముక్కు బెదురుతుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా చిన్నపిల్లల్ని మరీ జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ముందే మనం జాగ్రత్త తీసుకోవాలా. తర్వాత మన పక్క వాళ్ళు కూడా ఏ విధంగా ఉన్నది అని మనం చూసుకుంటే మంచిది. సో వార్నింగ్ ఏంటంటే వీ నీడ్ టు డ్రింక్ వాటర్ వెన్ యు ఆర్ నాట్ థర్స్టీ ఆల్సో. దాహం అని అనిపించకపోయినా కూడా నీళ్లు తాగాల. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండి మన యూరిన్ కలర్ మనం చూసుకొని ఏ విధంగా ఉందని దాన్ని బట్టి మనం నీళ్లు తాగితే మనకు మంచిది. మనకు నోరు కూడా ఎండిపోతూ ఉంటుంది,
కానీ మనము నీరు ఎందుకంటే మనకి బాడీలో ఎక్కువ స్వెట్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ అవుతుంది, నాకు ఎక్కువ వస్తుంది, అట్లా కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు. కానీ మన పరిస్థితిని బట్టి మనం నీళ్లు తాగాల. దేవుడు మన బాడీ టెంపరేచర్ రెగ్యులేట్ చేయడానికి దేవుడు ఇచ్చిన కృప అది చెమట. కాబట్టి జాగ్రత్తగా ఉండి మంచి కూల్ ఫ్రెష్ ప్లేస్లో డ్రింకింగ్ వాటర్ కూడా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత మనం ఎక్కువగా ఏసీ వాడతారు, ఏసీ కార్, ఏసీ ఆఫీస్, ఏసీ ఇల్లు. అయితే ఏమవుతుందంటే కండ్లు డ్రై అయిపోతాయండి. ఎందుకంటే హ్యూమిడిటీ ఉండదు, డ్రై ఎయిర్ అనమాట ఏసీలో. కాబట్టి జాగ్రత్తగా ఉండి మనకి వెంటిలేషన్ బాగుంటుంది చూసుకోవడం మేలు. తర్వాత పాస్టర్ గారు ఒప్పుకుంటే ఈ హీట్ సంగతే కాదు కానీ కొంచెం మన సెల్ ఫోన్ సంగతి కూడా చెప్పాలనుకుంటున్నాను, క్షమించండి. ఇప్పుడు సెల్ ఫోన్ అందరూ ఇట్లా పట్టుకొని మెడ కిందకు వచ్చి చూస్తుంటారు. ఎవరైనా పేషెంట్స్ కూడా రిలేటివ్స్ చూస్తుంటే నేను చెప్తాను ఒక్కొక్కసారి. అట్లా మనం ఇట్లా పెట్టి చూసినప్పుడు మన సర్వకల్ వర్టిబ్రా మీద 70 kg వెయిట్ పెట్టినట్టు. అది మనకు తెలియదు, కానీ రాను రాను ఆ వర్టిబ్రే చెడిపోతాయి అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సెల్ ఫోన్ ఈ విధంగా పెట్టుకొని చూసుకోగలిగితే మంచిదండి. తర్వాత కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు, కొంతమంది వైర్లెస్ ఎప్పుడు చెవులోనే ఉంటుంది. అట్లని చెవులు అడ్డంగా ఉన్నప్పుడు మనకి బ్యాక్టీరియా ఎక్కువైపోతాయి. కాబట్టి వీలైనంత వరకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే చెవిలో పెట్టుకోగలిగితే మేలు. దేవుని యొక్క కృపలో మనకి వ్యాక్స్ ఇచ్చారు, ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా అవి అడ్డుకుంటాయి. తర్వాత మన ముక్కులో కూడా తడి ఉంటుంది, ప్లస్ సన్న సన్న వెంట్రుకలు ఉంటాయి అన్నమాట. ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించిన కృప. ఇప్పుడు ఈ మోడర్న్ గ్యాడ్జెట్స్ వల్ల మనం చెవిలో ఎక్కువసేపు పెట్టుకుంటే బ్యాక్టీరియా ఎక్కువ అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదండి. తర్వాత యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తుంటే రోడ్డు దాటుతా కూడా చెవుల్లో పెట్టుకొని ఉంటారు. నేను అగర్వాల్ ఆసుపత్రిలో మదీనాగూడలో చేస్తే కుక్కట్పల్లిలో ఎన్ని యాక్సిడెంట్స్. ఎందుకంటే చెవుల్లో పెట్టుకొని పోతూ ఉంటారు, వాళ్ళకి బస్ హాంకింగ్ కూడా వినపడదు. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాం, మన పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఇచ్చిన కృప, మోడర్న్ గ్యాడ్జెట్స్ మంచిది కాదని నేను చెప్పట్లేదు, కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలండి. తర్వాత డైరియా, విరోచనాలు అవుతాయి. ఇప్పుడు బజార్లో ఈ మాజా టైప్ ఆఫ్ బాటిల్స్ అమ్ముతున్నారు, పిల్లలకి అది ఇస్తున్నారు. దయచేసి ఎవరు కూడా పిల్లలకి ఆ బాటిల్స్ ఇవ్వకండి. డైరియా ఉన్నప్పుడు ఒక గ్రీన్ ఎలక్ట్రాల్ పౌడర్ డబ్బా ఉంటుంది, దాని మీద WHO పర్మిటెడ్ అని ఉంటుంది, అవి మాత్రం వాడండి దయచేసి. ఈ వెరీ అట్రాక్టివ్ బాటిల్స్ బాగుంటాయి, తాగడానికి కూడా బాగా అనిపిస్తుంది, కానీ బట్ స్పెషల్లీ చిల్డ్రన్కి మాత్రం అవి ఇవ్వకండి. ఈ ఎలక్ట్రాల్ పౌడర్, ఆ గ్రీన్ డబ్బా, దాని మీద WHO పర్మిటెడ్ అని ఉంటుంది, అది మాత్రమే డైరియా ఉన్నప్పుడు ఇవ్వండి దయచేసి. ఈ వేడిలో మనం అందరం జాగ్రత్తగా ఉండాలని దేవుని ఇచ్చిన కృపలో దేవుడు మంచి చాలా. ఇప్పుడు బెంగళూరులో అక్కడ నీళ్ళు లేవు, కొనుక్కొని తాగుతున్నారు వాళ్ళు, కానీ దేవుడు మనకు ఫ్రీగా ఇచ్చాడు. మనం దేవుని కృపలో దేవుడు ఇచ్చినటువంటి ఈ వాటర్ని మనం వాడుకొని డిహైడ్రేషన్ రాకుండా మన ఆరోగ్యం మనం చూసుకొని మన పిల్లలు కూడా ఆరోగ్యం చూసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.